రెగ్యులర్‌గా వండుకునే ఆకుకూర పప్పు కాకుండా ఒకసారి ఈ మాగాయి పప్పు ట్రై చేయండి. శుభ్రం చేసుకున్న ఒక కప్పు కందిపప్పు, మీడియం టమాటో, మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు పసుపు, పప్పు ఉడకడానికి కొంచెం నీళ్లు వేసుకొని పప్పుని 4-5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోండి. ఉడికిన పప్పుని ఒకసారి పప్పు కొడుకు సహాయంతో పప్పు మొత్తం మెత్తగా చేసుకొని పప్పులో ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఈ పప్పుని మొత్తం వేరే కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ మొత్తం మాగాయ పచ్చడి వేసుకొని పప్పు మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు పప్పుని బాగా ఉడికించండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ హై ఫ్లేమ్ మీద మాత్రమే మంచిగా వేయించండి. వేయించిన తాలింపులో పప్పును మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయండి. ఈ పప్పులో మిరియాల నుంచి వచ్చే కారం మంచి టేస్ట్‌నిస్తది. కాబట్టి మిరియాల పొడిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అంతే అండి. ఎంతో రుచికరమైన మాగాయ పప్పు రెడీ అయిపోయినట్లే. తెలుసు కదా! ఈ పప్పుని వైట్ రైస్‌లో కాకుండా మిల్లెట్స్‌లో గాని, రెడ్ రైస్‌లో గాని తీసుకుంటే డయాబెటిస్ అనేది మంచిగా కంట్రోల్‌లో ఉంటది. వైట్ రైస్‌ని దూరం చేయండి. డయాబెటిస్‌ని తగ్గించుకోండి. థాంక్ యూ.